ప్రభు నామములకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని సహవాసం కలిగిన అనుభవం గురించి తెలుసుకుందాం. దేవుని సహవాసం ఉన్న చోట సమస్త విధములైన క్షేమస్థితి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. దీనిని గ్రహించుటకు సొలొమోను దేవాలయం గురించి ఒకసారి మనం ధ్యానించినట్లయితే విషయం మనకు అర్థమవుతుంది. సొలొమోను దేవుని కొరకు ఒక మందిరమును నిర్మించాడు. ఈ మందిరమును పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా నిర్మించాడు. ఈ అతి పరిశుద్ధ స్థలమునే గర్భాలయము అంటారు. ఇక్కడ పూర్తి అయిన ఈ ఆలయంలో దేవుని యొక్క సన్నిధి ఉండునట్లుగాను యెహోవా నిబంధన మందసమును యాజకులు తీసుకుని వచ్చారు. గమనించండి, ఈ మందిరంలోని ఉపకరణములన్నీ వారే సిద్ధపరిచారు. ఈ మందిరంలో సమస్తమైన విషయములను, సమస్త పద్ధతులను ఆ యాజకులే ఏర్పరిచారు. వారే ఇప్పుడు నిబంధన మందసమును తోడుకుని వచ్చి దాని కొరకు ఏర్పాటు చేయబడిన ఆ గర్భాలయములో ఉంచారు. ఎప్పుడైతే గర్భాలయంలో వీరు ఈ మందసమును నిలిపి బయటకు వచ్చారో వెంటనే ఆ గర్భాలయంను దేవుని యొక్క తేజస్సు కమ్మినట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క తేజస్సు ఆ గర్భాలయమును కమ్మినదో అప్పటి నుంచి ఆ గర్భాలయంలో చీకటి తొలగిపోయింది. ఆ క్షణం నుంచి అక్కడ అప్పటి వరకు పరిచయం చేసిన యాజకులు కూడా లోపలికి ప్రవేశించలేకపోయారు. దీనికి కారణము దేవుని యొక్క మహిమ ఆ ఆలయమును ఆవరించింది. ఈ విధముగా యెహోవా నిబంధన మందసం దేవుని ఆలయమును ఉంచబడిన తర్వాత దేవుని యొక్క ప్రసన్నత ఆ ఆలయమును కమ్ముకున్నది. దేవుని యొక్క మహిమ ఆలయమును ఆవరించిన తర్వాతనే ఆ మందిరంలో దేవుని యొక్క సహవాసము కలిగినది. అప్పుడు సొలొమోను ప్రార్థన చేయటం అనేది కనిపిస్తుంది. ఈ సొలొమోను సర్వజనుల క్షేమార్థము, తన దేశం క్షేమార్థము, అన్ని జనుల క్షేమార్థము ప్రార్థన చేశాడు. ఈ విధంగా అతడు చేసిన ప్రార్థన అంతటికీ వెంటనే దేవుడు జవాబును అనుగ్రహించాడు. నా కుమారుడా సొలొమోనా, నువ్వు చేసిన ప్రార్థనను నేను విని ఉన్నాను. నీవు అడిగిన ప్రతి విషయమును నేను నెరవేర్చబోతున్నాను. నా జనుడు నా నామమున చేయు ప్రతి విన్నపమును నేను విని ఆకాశం నుంచి నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, వారి యొక్క సమస్యల నుంచి వారిని విడిపించదును అని ఈ విధంగా ప్రతి ఒక్క విషయం గురించి జవాబిచ్చాడు. నాటి నుంచి దేవుని యొక్క సహవాసము ఇశ్రాయేలీయులతో ఉంది. అయితే ఇప్పుడు ఈ మందసమును గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీయుల తిరుగుబాటును బట్టి దేవుడు వారితో సహవాసం చేయలేని కారణం చేత వారు నశించిపోదురు అని ఉద్దేశించిన దేవుడు, మీ మధ్య నేను నివాసం ఉండునట్లుగా ప్రజల కొరకు ఒక నిబంధన మందసమును తయారు చేయి. ఈ విధంగా చేయబడిన నిబంధన మందసములో నేను నా మహిమ నుంచి, నా మహిమతో మిమ్మల్ని నడిపిస్తాను అని మోషేకి ఆజ్ఞాపించిన దాన్ని బట్టి మోషే ఈ నిబంధన మందసమును తయారు చేశాడు. తయారు చేయబడిన ఈ నిబంధన మందసము పని పూర్తి అయిన తర్వాత మోషే ఆ నిబంధన మందసమును యెహోవా సన్నిధిలో ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ సఖీనా మేఘముగా ఆ మందసములో నిలిచినట్లు మనకి కనిపిస్తుంది. నిర్గమకాండం 40:33-35 ఇది మనము చూడగలము. గమనించండి, ఎప్పుడైతే నిబంధన మందసం మీదకి యెహోవా మేఘము దిగి వచ్చినదో నాటి నుంచి ఇశ్రాయేలీయుల ప్రయాణము కొనసాగడం ప్రారంభించింది. ఈ విధంగా కొనసాగుతున్న ప్రయాణములో దేవుని మహిమ గల ఈ నిబంధన మందసం వారి మధ్య ఉన్న దానిని బట్టి ఐగుప్తు బానిసత్వం నుంచి స్వతంత్రం కలిగినది. వారు స్వతంత్ర దేశమునకు ప్రయాణమైన క్రమంలో మార్గ మధ్యములో సమస్త విధముల అడ్డంకులు తొలగిపోయినవి. ఎర్ర సముద్రము పాయలైపోయినది. శత్రు రాజులు వారి ఎదుట నిలవలేకపోయారు. యెరికో గోడలు వారి ఎదుట కూలిపోయినవి. ఈ విధముగా వారి ప్రయాణంలో వారితో సహవాసం ఉన్న దేవుడు వారిని కాపాడి తాను వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశపెట్టాడు. వీరి ప్రయాణమంతా క్షేమంగాను సురక్షితంగాను శత్రు భయము లేకుండా జరిగిపోటుకు గల కారణము యెహోవా నిబంధన మందసము వారితో ఉండుటయే. ఈ నిబంధన మందసములో దేవుని మహిమ ఉండుటయే. అనగా నిబంధన మందసము వారి మధ్య ఉన్న దానిని బట్టి వారు బానిసత్వం విడిపింపబడి స్వతంత్రులుగా చేయబడ్డారు. దీనికి కారణము నిబంధన మందసము. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ఈ నిబంధన మందసమునకు సాదృశ్యముగా ఉన్నాడు. యేసుక్రీస్తులో ఉన్న దేవుని యొక్క మహిమ ఆ నిబంధన మందసములో ఉన్న తేజో మహిమకు సాదృశ్యంగా ఉన్నది. దీనిని బట్టి యేసుక్రీస్తు ఉన్న చోట, యేసుక్రీస్తుకు స్థానం ఉన్న చోట సమస్త విధములైన క్షేమము కనబడుతుంది. ఈ విషయము యోహాను సువార్త 10:38 అలాగే 14:10 వరకు ఈ భాగములలో నా యందు నా తండ్రియు, నా తండ్రి యందు నేను ఉంటాము అని ఈ విధంగా తన తండ్రి యొక్క మహిమ తనలో ఉన్నట్లు యేసుక్రీస్తు తన మాటలలో బయలుపరిచాడు. దీనిని బట్టి యేసుక్రీస్తు ఉన్న చోట
సమస్త విధములైన క్షేమము ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న చోట కలిగే క్షేమములను గురించి ఒకటిగా మనం ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయం 1-3 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ కానా అనే విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఇంటి యజమానులు గలిబిలి చెందగా యేసుక్రీస్తు జరిగించిన అద్భుతమును బట్టి ఆ విందులో ఉన్న గలిబిలి పోయి వారికి ఘనత కలిగినది. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 30-31 వచనం చూసినట్లయితే, ఇక్కడ సీమోను యొక్క అత్త గురించి రాయబడి ఉన్నది. ఈమె అస్వస్థతతో జ్వరముతో పడి ఉండగా యేసుక్రీస్తు ఆ గృహంలో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు స్వస్థత కలిగినది. లూకా సువార్త 8వ అధ్యాయం 22-24 వచనంలో చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులు కలిసి వాడలో ప్రయాణం చేయుచుండగా యేసుక్రీస్తు నిద్రించిన సమయంలో సముద్రపుపై భయంకరమైన పరిస్థితి కనిపించింది. తుఫాను రేగింది. ఇది చూసిన శిష్యులు గలిబిలి చెందగా యేసుక్రీస్తు ఆ గాలిని తుఫానుని గద్దించగా అది నిమ్మడమైపోయింది. అనగా గలిబిలి పోయి నెమ్మది కలిగినది. అలాగే సేన అనే దెయ్యం పట్టిన వారిని గురించి మనం ఆలోచించినట్లయితే, ఆ వ్యక్తిని అనేక దినముల నుంచి ఈ దెయ్యములు పట్టి బాధించుచు గాయపరచుచు ఉన్న సమయములో యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడో వెంటనే యేసుక్రీస్తు ఆ దెయ్యములను గద్దించగా అవి వారిని విడిచిపోయాయి. అప్పుడు సమాధులలో జీవిస్తున్న వ్యక్తి జనుల మధ్యకు వచ్చాడు. దిగంబరుడుగా జీవిస్తున్న ఈ వ్యక్తి ఈ దినమున స్వస్థ చిత్తుడై కూర్చోవడం జనులు చూశారు. అనగా యేసుక్రీస్తు ఉన్న దానిని బట్టి అతని యొక్క బంధకములు తెగిపోయి అతనికి విడుదల కలిగినది. అలాగే లాజరుని గురించి మనం ఆలోచించినట్లయితే, లాజరు మృతి చెందాడు. లాజరు ఇక లేడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ స్థలమునకు వచ్చాడో అప్పుడు మరణించిన లాజరు తిరిగి లేచాడు. అనగా యేసుక్రీస్తు ఉన్న దానిని బట్టి మరణము పోయి జీవము కలిగినది. అదే నిత్య జీవము. ఈ నిత్య జీవము ఇవ్వడానికే యేసుక్రీస్తు పరమును విడి లోకమునకు వచ్చి ఉన్నాడు. గమనించండి ప్రియులారా, యేసు ఉన్న చోట ఇన్ని విధములైన సమాధానకరమైన పరిస్థితులు కనబడుచుండగా ఈ విధమైన అనుభవమును నీవు అనుభవించుచున్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఆ యేసు నీ గృహంలో ఉన్నట్లయితే నీ గృహంలో దుఃఖం ఉండదు, నీ గృహంలో గలిబిలి ఉండదు, నీ గృహములో అనారోగ్యం ఉండదు, నీ గృహములో బంధకములు ఉండవు, నీ గృహములో నిర్జీవ క్రియలు పనిచేయవు. దేవుని యొక్క జీవం కలిగిన వాడవే సమస్త విధములైన క్షేమములు, నెమ్మది, దేవుని యొక్క కాపుదల అనుభవిస్తూ దేవుడు తన ప్రజలకు అనుగ్రహించిన ఆ కాపుదలను నీవు అనుభవిస్తావు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం యెహోవాను ఆశ్రయించు వానికి కలిగే ఆ కాపుదల గురించి మనము చూడగలము. యేసుక్రీస్తు నీ గృహంలో ఉన్నట్లయితే ఇటువంటి కాపుదలను నువ్వు అనుభవించగలవు. ఒకవేళ అటువంటి పరిస్థితి నీ గృహములో లేక నీ జీవితంలో లేనట్లయితే క్రీస్తుతో నీకు సహవాసము లేనట్లే. కాబట్టి ఇంకా దుఃఖకరమైన ఆయాసకరమైన పరిస్థితులు నీ ఇంట ఉన్నవా ఒకసారి పరీక్షించుకున్నట్లయితే, ఏ స్థితిలో నువ్వు వెనుకబడి ఉన్నావు, ఏ స్థితిలో నీకు ఇంకా పొదువు ఉన్నది, దానిని సరి చేసుకొని అప్పుడు క్రీస్తు అనుగ్రహించిన సంపూర్ణమైన క్షేమమును, దేవుని యొక్క సంపూర్ణ సహవాసమును నీవు అనుభవించగలవు. నీ ఇంటి నుండి అవమానము పోయి ఘనత కలుగుతుంది. నీ ఇంటి నుంచి రోగము పోయి సంపూర్ణ స్వస్థత కలుగుతుంది. నీ ఇంటిలో ఉన్న అశాంతి పోయి శాంతి కలుగుతుంది. సమస్త బంధకముల నుంచి నీకు విడుదల కలుగుతుంది. నిర్జీవ స్థితిలోంచి నీవు ఉజ్జీవింపబడతావు. ఇటువంటి అనుభవములు అనుభవించాలని ఉద్దేశించే యేసుక్రీస్తు నీ యొద్దకు వస్తున్నాడు. ఆ యేసుక్రీస్తును చేర్చుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆ యేసు చెప్తున్నాడు, ఇదిగో తలుపులో నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను వానితోనూ వాడు నాతోనూ భోజనం చేస్తాము అని దేవుడు చెప్తున్నాడు. అంటే నీ గృహములో లేక నీ జీవితంలో క్రీస్తు ప్రవేశించి నీకు క్షేమస్థితిని అనుగ్రహించాలని ఆయన ఎదురు చూచుచుండగా ఆయనను చేర్చుకునే స్థితిలో నీవు ఉన్నావా? అట్టి విధంగా ఉండగలిగినట్లయితే దేవుడు సిద్ధపరిచిన ఆ క్షేమస్థితిని నీవు అనుభవించగలవు. ఒకవేళ ఇంకా నువ్వు నీలో ఏమైనా కుదువుగా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ప్రభువు నీకు దొరుకు కాలమందే ఆయనను వేడుకో అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి బలహీనతలో ఉన్నప్పటికీ ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడైనాను కన్నీరు విడిచుచు దుఃఖించుచు నా వైపు తిరిగిన కనికరము గల దేవుడను నేను నీ ప్రార్థనను అంగీకరించి నీకు నెమ్మదినిస్తాను అని చెప్తున్నాడు. ఆయన పిలిచిన ఆ పిలుపును నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను చేర్చుకున్నటకు, నీతో సహవాసం చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. అట్టి విధంగా సిద్ధంగా ఉన్న దేవునికి నీవు స్థానమునిచ్చి
ఆయనకు అనుకూలమైన విధంగా జీవించినట్లయితే దేవుడు అంటాడు, అప్పుడు నీవు పిలువగా నేనున్నాను అంటాను, నీవు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఇటువంటి ధన్యకరమైన స్థితిని మనం అనుభవించాలంటే యేసుక్రీస్తు మన గృహంలో ఉండాలి, ఆ యేసు మన జీవితంలో ఉండాలి. అప్పుడు నీకు సంపూర్ణమైన కాపుదలను అనుగ్రహిస్తాడు. ఆ అనుభవం పొందిన తర్వాతనే కీర్తనలు 91వ అధ్యాయం చెప్పిన విధమైన సమస్త విధమైన కాపుదలను నీవు అనుభవిస్తావు. దేవుడు అంటాడు, ఇతడు నా నామం నెరిగిన వాడు కాబట్టి ఇతరుని నేను తప్పించదును, అతని ఉద్దేశంలో నేను సఫలపరచదును అని ఇటువంటి ధన్యకరమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేవుడు ఇట్టి విధమైన మంచి ఉద్దేశములు మన పట్ల కలిగి ఉన్న దానిని బట్టి దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఆ మంచి అనుభవాలను మనం అనుభవించాలి అన్న ఉద్దేశం కలిగిన వారమై మనలను మనం పరీక్షించుకొనచ్చు, మన కుటుంబమును పరీక్షించుకొనచ్చు, మన స్థితిని చక్కదిద్దుకొని ఎళ్ళ దేవుడు మనతో సహవాసం చేస్తాడు. అప్పుడు మనకు నిత్యమైన సంతోషము, నిత్యమైన సమాధానము, నిత్యమైన క్షేమము, సంపూర్ణమైన జీవము మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ కలుగుతుంది. అట్టి విధమైన అనుభవం మనమందరము పొందుకొని నెమ్మది గల వారమై జీవించాలని ఆశిస్తూ ప్రభువు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును అందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు దేవుని సహవాసము కలిగిన కుటుంబమును గూర్చి, దేవుని సహవాసం కలిగిన వ్యక్తిని గూర్చి మాకు బయలుపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి నీ ఉద్దేశం మాకు బయలుపరిచిన దేవా నీకు వందనములు. మా గృహములలో మా జీవితంలో నిన్ను చేర్చుకొని నీవు మా కొరకు సిద్ధపరిచిన క్షేమస్థితిని ఎల్లప్పుడూ అనుభవించుచు నీ నామమును అనుభవించినట్లు మమ్మల్ని సిద్ధపరచండి, మహిమను పొందండి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.